ఈ ఎదవ ఎక్కడున్నాడో? రే ఇదిగో టీ తాగు. ఏం రాస్తున్నావురా? అదేనే ముసల్దానా, 100 రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ అని రాస్తున్నా మన హోటల్ కోసం. ఒరే తింగరోడా, నీకేం పోయే కాలం వచ్చింది? ఎవడైనా 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ పెడతాడా? బుర్ర తక్కువ ఎదవా. అలా చేస్తే మనకే నష్టం వస్తుంది. ఏ అలా ఏం కాదు, 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ అని ఈ బోర్డు చూసి జనాలు ఎలా వస్తారో చూడు. ఆ వస్తారు వస్తారు. అలాగే ఆ బోర్డు మీద 2 రోజుల్లో మా వ్యాపారం దివాలా తీస్తుంది, మీ ముష్టెత్తుకోవడానికి మీ ఇంటికి వస్తాం అని కూడా రాయి. నీకు వ్యాపారం అంటే ఏంటో తెలీదే, నన్ను చూసి నేర్చుకో. 100 రూపాయలకి భోజనం కూడా రాదు ఈ కాలం, నువ్వు బిర్యానీ ఇస్తా అంటున్నావురా? అవ్వా, గ్రామంలో అందరూ కష్టపడి పని చేసే వాళ్ళే ఉన్నారు. బయట వాళ్ళు ఎక్కడ తిన్నా వాళ్ళ కడుపు నిండదు. ఇలా అయినా పెడితే నా దగ్గరికి వచ్చి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తింటారు. ముందు మన పని మనం చెయ్యాలి, మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. చూసుకుంటాడు. వ్యాపారం కోసం తెచ్చిన డబ్బులు కట్టకపోతే ఆ వడ్డీ వ్యాపారి చూసుకుంటాడు నిన్ను. రావాలి బాబు రావాలి, వేడి వేడి చికెన్ బిర్యానీ 100 రూపాయలు మాత్రమే. అన్లిమిటెడ్ బిర్యానీ, తిన్నవారికి తిన్నంత. రావాలి బాబు రావాలి, ఆలోచించని ఆశాభంగం. ఏంట్రా మధు, 100 రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీయా? ఇది నిజమేనా లేదా ఒక ప్లేట్ పెట్టి మోసం చేస్తావా? అయ్యో వెంకటన్న, ఇందులో ఏ మోసమూ లేదు. 100 రూపాయలు ఇవ్వు, నీకు ఎంత బిర్యానీ కావాలంటే అంత తిను. అవునా, సరే ఒక ప్లేట్ ఇవ్వు. ఎవడైనా ఒక్క ప్లేట్ బిర్యానీ తింటే చాలు, కడుపు నిండిపోతుంది. అందుకే కదా ఈ ఆఫర్ పెట్టింది. మసాలా దెబ్బకు ఒక్క ప్లేట్కే అబ్బా అంటాడు. ఏంట్రా ఇది, 100 రూపాయలకే తిన్నంత బిర్యానీయా? నిజం చెప్పు, ఇందులో ఉన్నది కోడి మాంసమేనా లేక కాకుల్ని, పిట్టల్ని, పావురాలని పట్టుకొచ్చి చికెన్ అని చెప్పి అమ్ముతున్నావా? 100 రూపాయలకి ఏమొస్తుంది ఈ కాలంలో? ఇదేదో మోసంలా ఉంది. అన్నా, ఇందులో ఏ కల్తీ లేదు. మొత్తం నా ఇంట్లోనే చేశాను, నా ఇంట్లో వాడే మసాలాలతోనే చేశాను. ఒక్కసారి తిని చూడు, నచ్చితేనే డబ్బులివ్వు. విక్రమన్న, నేను 4 ప్లేట్లు తిన్నాను. నేను తిన్నది కాకినే అయితే ఈ పాటికి వీడు ఉండేవాడా? నీకు ఏం భయం లేదు, ఇది చికెన్ బిర్యానీయే, తిను. సరే ఒక ప్లేట్ ఇవ్వు, నాకు రుచి నచ్చితేనే డబ్బులు ఇస్తా, లేదంటే 1 రూపాయి కూడా ఇవ్వను. దరిద్రుడా, 15 బిర్యానీలు ఫ్రీగా ఇచ్చావు. ఈ రోజు కేవలం 1500 వచ్చింది. చికెన్ కి, రైస్ కి, మసాలాకి అన్నిటికీ కలిపి 2500 ఖర్చు అయింది. మొదటి రోజే 1000 రూపాయలు నష్టం వచ్చింది. అవ్వా, మొదటి రోజు కాబట్టి అలా జరిగింది. అయినా వాళ్ళ ఆకలి తీరింది కదా, మనకు పుణ్యం వస్తుంది. ఒరేయ్, ఆ పుణ్యం ఏమైనా బియ్యం తెచ్చిస్తుందా లేక డబ్బులు తీసుకొస్తుందా? నీ వ్యాపారం కోసం ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని అమ్మేసావు. ఇలాగే ఇంకా 4 రోజులు పోతే ఈ ఇల్లు కూడా అమ్మేస్తావు. అయినా అక్కడ బిర్యానీ తిన్నది ఆకలితో ఉన్న వాళ్ళు కాదు, సోమరిపోతుల ఊరి మీద పడి తిరిగే వాళ్ళు. ఆ వెంకట్ గాడు, విక్రమ్ గాడు. కష్టపడి పని చేసే వాళ్ళు ఎవ్వరు అలా పందుల్లా తినరు. ఒక ప్లేట్ తిని సరి చేసుకుంటారు. కానీ వాళ్ళు నీ వ్యాపారం దెబ్బతీయడానికే ఒక్కొక్కడు 10 ప్లేట్లు తింటున్నారు. అవ్వా, నువ్వేమి బాధపడకు, అంతా దేవుడే చూసుకుంటాడు. The next day. ఏంటన్నా, ఈరోజు అంత తొందరగా వచ్చారు? నీ బిర్యానీ ఆఫర్ కోసం మేం లేటుగా వస్తే ఎక్కడ బిర్యానీ అయిపోతుందా అని పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాం. వీళ్ళేంటి ఇలా తింటున్నారు? వీళ్ళిద్దరే బిర్యానీ మొత్తం అయిపోగొట్టేలా ఉన్నారు. వీళ్ళిచ్చిందే 200. ఇలా అయితే నాకు నష్టం వచ్చేలా ఉంది. మధు, బిర్యానీ అయిపోయింది, ఇంకా కొద్దిగా పెట్టు. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? ఏమైంది? తిన్న వాళ్ళకి తిన్నంత బిర్యానీ అన్నావు కదా, పెట్టు. నా కడుపు ఇంకా ఖాళీగా ఉంది, డబ్బులు ఇచ్చాను కదా. అన్నా, అది
అది ఏంటి మధు, మోసం చేద్దామని చూస్తున్నావా? మళ్ళీ బోర్డు ఎందుకు పెట్టావు? మర్యాదగా బిర్యానీ పెట్టు. అరే మధు, నాకు ఆకలి అవుతుంది, తొందరగా రా, బిర్యానీ పెడదు. ఈరోజు ఎందుకు షాప్ పెట్టలేదు? నన్ను క్షమించండి అన్న, ఇక్కడి నుంచి నేను బండి పెట్టాను. ఎందుకు? ఏమైంది? అది నేను 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ పెట్టాను. ఆ ఆఫర్ని ప్రజలెవరు ఎక్కువగా పట్టించుకోరు అనుకున్నాను. అలాగే బిర్యానీ ఎవరైనా ఒక్క ప్లేట్ తింటారు, కానీ మీ అందరూ ఒక్కొక్కరు 6-7 ప్లేట్లు తింటూ ఉన్నారు. నాకు చాలా నష్టం వచ్చింది. మన గ్రామంలో కష్టపడి పని చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బిర్యానీ తినరు కదా. అన్లిమిటెడ్ బిర్యానీ అని పెడితే ఒక ప్లేట్కి 100 రూపాయలు ఇచ్చి ఇంకో ప్లేట్ తింటారనుకున్నాను. కనీసం వాళ్ళ ఆకలైనా తీరుతుంది అనుకున్నాను. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అయినా నాకు నష్టం వచ్చినందుకు ఏ బాధ లేదు. కొంతమంది అయినా ఆ బిర్యానీ తిని ఆకలి తీర్చుకున్నారు కదా, అది నాకు చాలా ఆనందంగా ఉంది. బాబు, వీడు మీకిచ్చిన మాట కోసం, వీడి కోసం తెచ్చుకున్న భోజనాన్ని మీకే పెట్టేశాడు. అన్లిమిటెడ్ బిర్యానీ అని పెట్టి పేదవాళ్ళ ఆకలి తీరుస్తా అన్నాడు. దానికోసం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేశాడు. ఇప్పుడు వండుకోవడానికి కూడా ఏమీ లేవు. ఇప్పుడు మీరు కూడా ఆకలితో బిర్యానీ కోసం వచ్చారు, కానీ మా దగ్గర లేదు. మమ్మల్ని క్షమించండి. అయ్యో అమ్మా, అంత పెద్ద మాటలు ఎందుకులే, ఇందులో మా తప్పు కూడా ఉంది. అన్లిమిటెడ్ బిర్యానీ అని బోర్డు చూడగానే వీడికి చాలా పొగరు, డబ్బెక్కువై ఇలాంటి పనులు చేస్తున్నాడు అనుకున్నాం. కానీ 10 మంది ఆకలి తీర్చడానికి అని తెలుసుకోలేకపోయాం. మధు వ్యాపారం ఎలాగైనా చెడగొట్టాలి అని మేమిద్దరమే చాలా బిర్యానీ తిన్నాం. మీరే మమ్మల్ని క్షమించండి. మధు, నువ్వు గ్రామంలో ఉండే బీద వాళ్లకు ఆకలి తీర్చాలి అనుకున్నావు. వాళ్ళు ఎప్పుడు తినని బిర్యానీని ఆఫర్ గా పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాలి అనుకున్నావు. మేము దానికి నష్టం కలిగించాం, మమ్మల్ని క్షమించు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఆహా, పర్వాలేదన్నా, డబ్బేమీ అవసరం లేదు. ముందు తీసుకో, ఇది దానం కాదు. మేము నిన్ను మోసం చేసి బిర్యానీ తిన్న డబ్బులు. నీకు ఒక్క బిర్యానీకి డబ్బులిచ్చి మేము ఒక్కొక్కరం 10 బిర్యానీలు తిన్నాం. వాటి డబ్బులు తీసుకో. మధు, మంచితనం ఉండాలి, కానీ అది మనల్ని ముంచేలా ఉండకూడదు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. మా వల్ల నీకు అయిన అప్పులన్నీ తీర్చేసుకో. తర్వాత నీ వ్యాపారాన్ని బాగా చేసుకో. కానీ ఒక చిన్న మార్పు చేయి. ఏం మార్పు అన్నా? ఒక ప్లేట్ బిర్యానీ 100 రూపాయలే. మధు ప్రేమ అన్లిమిటెడ్ అని పెట్టు. చూశారు కదా, ఎక్కువ మంచితనం కూడా ఒక్కోసారి మనకు ఆపద తెచ్చి పెడుతుంది. అందుకే ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.